తిప్పాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు యూనిఫామ్స్, పాఠ్యపుస్తకాల పంపిణీ చేపట్టారు. వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్స్తో పాటు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేసే కార్యక్రమాన్ని గురువారం రోజున నిర్వహించారు. ప్రధాన ఉపాధ్యాయులు భాస్కర్ ఆధ్వర్యంలో జరిగిన ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా హాజరైన అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ స్వప్న చేతుల మీదుగా పుస్తకాలతో పాటు యూనిఫామ్స్ అందజేశారు. ప్రభుత్వం అందజేస్తున్న పుస్తకాలు, యూనిఫాములు, ఇతర సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని ముందుకు వెళ్లాలని, ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులందరూ ఉన్నత శిఖరాలకు ఎదిగిన విషయాన్ని గుర్తించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు అంజయ్యతో పాటు శ్రీనివాస్, త్రివేణి, అరవింద తదితరులు ఉన్నారు. పంపిణీ చేయబడ్డ నోట్ పుస్తకాలు మరియు పాఠ్య పుస్తకాలు, స్కూల్ యూనిఫామ్స్ జడ్జిఎస్సి తిప్పాపురం పాఠశాల అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ స్వప్న గారి చేత ప్రారంభించబడి పంపిణీ చేయబడింది. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి పాఠశాలలో ఉన్నటువంటి అందరి పిల్లలకు ఉచిత పాఠ్య పుస్తకాలు మరియు ఉచిత యూనిఫామ్లు, అదేవిధంగా ఉచిత నోట్ పుస్తకాలు పంపిణీ చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా విద్యార్థులందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో చేరి ప్రభుత్వ పాఠశాలను ఎంతో బలోపేతంగా ఉన్నాయి. ఏదైనా ప్రభుత్వ పాఠశాల చదువుకున్న విద్యార్థులే ముందంజలో ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో కానీ ఇంకా మిగతా సేవా కార్యక్రమాలు కానీ ప్రభుత్వ పాఠశాల చదివిన విద్యార్థులే ముందంజలో ఉండి సక్సెస్ అవుతున్నారు. కాబట్టి మిగతా వాటికి విద్యార్థులు లోను కాకుండా కేవలం ప్రభుత్వ పాఠశాల చదివి ప్రభుత్వ పాఠశాల ఉన్నటువంటి నమ్మకాన్ని నిలబెట్టేందుకు మా విద్యారంగం ఎప్పటికీ పాటుపడుతుంది. కాబట్టి మా ఉపాధ్యాయులు అందరూ కూడా దీని కొరకు హార్నిషాలు పాటుపడుతున్నారు. కాబట్టి అందరూ ఈ ప్రభుత్వ పాఠశాల చేరండి. అదేవిధంగా ప్రభుత్వ పథకాల్ని చేజిక్కించుకొని ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని కోరుతున్నాం.